కన్యాకుమారి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టాండ్ రెండు ఉన్నాయి. అయితే నేను రైల్వే స్టేషన్ ద్వారా వచ్చాను. మేము దిగిన హోటల్ పేరు కుమారి రెసిడెన్సీ. దీని ఆపోజిట్ బస్ స్టాండ్. కేవలం 200కే మంచి బస్సు, లోకల్ టూరిస్ట్ బస్సు పర్ హెడ్ మొత్తం 8 స్పాట్లు చూపించాడు, ఇంక్లూడింగ్ సుచింద్రం బాగా ఫేమస్ టెంపుల్. దాని గురించి తర్వాత చెప్తాను మెల్లగా. ఫస్ట్ స్పాట్ ఇండియాస్ ఫస్ట్ వ్యాక్స్ మ్యూజియం. దాని తర్వాత గుహనాథేశ్వరిని శివుడి గుడికి వెళ్ళాం. తరువాత భారత మాతా మందిర్, అదే రామాయణ ఎగ్జిబిషన్ సెంటర్. ఈ ఎగ్జిబిషన్ సెంటర్లో రాముడి యొక్క జీవిత చరిత్రని మొత్తం ఒక హాల్లో ఆర్ట్ గ్యాలరీలా చూపించారు. అలాగని చెప్పి తక్కువ అంచనా వేయడానికి లేదండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా మీరు ప్రాక్టికల్ చూడాలి, ఎందుకంటే వీడియోగ్రఫీ లోపల అలౌడ్ చేయలేదు. చాలా బాగా చేశారు అది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ అని ఒక చోటకు తీసుకొచ్చారు. సాయిబాబా టెంపుల్ అనగానే రొటీనే కావచ్చు, కానీ గుడి, ఆ ఆవరణ, ఆ చుట్టుపక్కల ప్రాంతం మంచి ఎండ అయినా చలికాలం కావడంతో స్వచ్ఛమైన గాలి, ఆ తెల్లటిగా ఆ గుడి, అది ఏదో తెలియని ఆనందం. సుచింద్రం, ఇది అసలు నా ఫేవరెట్ టెంపుల్. తనుమలై అని తమిళ్లో పిలుస్తారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి ఉండే విగ్రహం గుడి అని. ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. గుడి దగ్గర నుంచి మేత వరకు అన్ని డేరాలు పంచులు ఏవో కట్టేశారు. ఇదిగో ఈ విగ్రహం ఉంది కదా, ఇది కనిపించకుండా ఏవేవో కట్టేశారు ఆ పక్కనంతా. మొత్తానికి అది అసలు వీడియో చేయడానికి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. లోపలికి ఫోటోగ్రఫీ లేదు, వీడియో తీయడానికి లేదు. ఆ పక్కన కోనేటి, ఆ ఎండ, ఆ తమిళ కల్చరు, ఆ మిక్స్డ్ కేరళ కల్చర్ అంతా చూశాను. 22 అడుగుల హనుమంతుడి విగ్రహం మాత్రం లోపల చక్కగా ఉంది. కాకపోతే అది కూడా అంతే, ఫోటో అవ్వదు, వీడియో అవ్వదు. మరి వెంటనే బాలాజీ టెంపుల్. బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని చాలా చోట్ల బాలాజీ అని పిలుస్తారు, నార్త్లో ఎక్కువగా. మరి వీళ్ళు కూడా అలాగే పిలవటం మొదలెట్టారు ఈ మధ్య. ఇది కూడా బాగుంది. రొటీన్గా ఫోటోలు వీడియోలు లోపల విగ్రహానికి తీయకూడదు అన్నారు, సరే అని చెప్పాను. ఇది కూడా ఏంటంటే ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా ఆ పర్యావరణం అంతా. ఇక్కడి నుంచి మనకి కన్యాకుమారి ఐకానిక్ స్పాట్స్, కవి తిరువెల్లూర్, అలాగే వివేకానంద రాక్ మెమోరియల్ని మీరు ఇప్పుడు చూడొచ్చు సముద్రం మీదుగా. చూస్తున్నారా, ఎంతో లాంగ్లో ఉన్నాయి సముద్రానికి. తర్వాత వాటి దగ్గరికి ఎలా వెళ్తాం ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇది పూంపుహార్
షిప్పింగ్ కార్పొరేషన్ గేట్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్లో నించుంటే ఒక అర రోజంతా అయిపోద్ది. అందుకే ఆన్లైన్లో ముందుగా ఒక 2 రోజులు ముందుగా బుక్ చేసుకుంటే మంచిది. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా గూగుల్లో వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఒక అరగంట జర్నీ చేశాక షిప్పులు అందరినీ ఆ వివేకానంద రాక్ మెమోరియల్ ఈ ఒడ్డుకి దింపేస్తాడు. దింపేశాక ఈ జనం అందరితో పాటు ఆ క్యూలోని మరొక అరగంట సేపు అటు ఇటు తిరిగి చెక్కింగ్లో అయ్యాక ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడి నుంచి ఈ వివేకానంద రాక్ మెమోరియల్ని తనివి తీరా చూడొచ్చు. అయితే అంత పెద్ద సముద్రంలో, అది కూడా 3, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరబియన్ సీ, ఈ 3 కలిపి ప్రవహించే ఈ భారతదేశ కొన, అంటే ఎండ్ ఆఫ్ ది కంట్రీ, భారతదేశం సౌత్ వైపుగా ఇంత పెద్ద గుడిని ఎలా కట్టారన్నదే ఆశ్చర్యం. అయితే ఈ మెమోరియల్ పార్క్తో పాటు ఇక్కడ తమిళ కవి అయినటువంటి తిరువల్లూరుని స్టాచ్యూ అంత ఎత్తులో, అసలు అది మరి ఎన్నిసార్లు అది కింద పడిందో మళ్ళీ పైకి లేపి కట్టారో తెలియదు, కానీ అసలు అది చాలా అద్భుతం. ఇక్కడ ఈ వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి ఆ కవి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి మధ్య నుంచి మళ్ళీ మరో బ్రిడ్జ్ వారధి వేశారు. దాని మీద నుంచి అక్కడికి వెళ్ళాలి. అది కూడా లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి ఆ కవి విగ్రహాన్ని చూడడానికి, అంటే పాదాల వరకు వెళ్ళటానికి. చూడండి, మీకు ఇప్పుడు ఆ స్టెప్స్, ఆ వే ఎలా ఉంటుందో చూపిస్తాను. అది కూడా గ్లాస్ బ్రిడ్జ్, కింద సముద్రం కనిపిస్తుందా, చాలా క్లీన్గా ఉంటుంది. ఇది వీడియోలో కాకుండా లైవ్ అయితే భయం వేస్తుంది. ఆ సూర్యరశ్మిలో ఎక్కడో చిన్న చీమల్లా కనిపిస్తున్నారు ప్రజలు. చూడండి, స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని పిలుస్తారు దీన్ని. అది చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి. డిఫరెన్స్ అర్థమైందా? దగ్గరికి వెళ్తే కాలి బొటన్ వేలుకు కూడా మన తల సరిపోదు. లాంగ్ నుంచి చూస్తే ఏదో చిన్నదిలా కనిపిస్తుంది. ఇదిగో జూమ్ చేశాను చూడండి, ఎక్కడ సముద్రం, ఎక్కడ ఒడ్డు, ఎక్కడ నుంచి మనం లాంతర్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకొని చూస్తాం అనమాట. ఇదే ఈ కన్యాకుమారికి హైలైట్. తరువాత ష్రైన్ ఆఫ్ అవర్ లేడీ ర్యాన్సమ్, ఇది ఒక క్యాథలిక్ చర్చ్ అండి. 1542లో దీన్ని కట్టారంట. ఇది కూడా చాలా ముఖ్యమైన స్పాట్. చాలా మంది వదిలేస్తారు, ఇది చూడకుండా వచ్చేస్తారు. కానీ నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఒక పర్యాటకుడికి చర్చు, మసీదు, గుడి అనే వ్యత్యాసాలు మనసులో ఉండకూడదు. అలాంటివి ఉన్నప్పుడు ఇటువంటి ఆర్కియలాజికల్ సైట్స్, పర్యాటక ప్రాంతాలకు ముఖ్యమైన ప్రదేశాలని మనస్ఫూర్తిగా చూడలేడు. చూడండి ఎంత అందంగా ఆ బంగారు ఛాయలో ఆ దూతది. అలాగే చర్చి లోపల ప్రశాంతమైన వాతావరణం, తెల్లటి స్తంభాలు, శుభ్రమైన నేల, ఎంత పాజిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ. అంటే ఇది ఆ బీచ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఆటోలో వచ్చినా 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అంతే, ఎక్కువ తీసుకోరు దీనికి. నేను రాకీ వాకర్ని కనుక కొన్ని టూరిజం ప్లేస్లన్నీ వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళిపోయాను. అప్పుడే కదా లోకల్ కల్చరు, లోకల్ మనుషులు, ఆ తీరుతెన్నులు, పాత కాలం నాటి ఆచార వ్యవహారాలే మనకి కొంచెం తెలుస్తాయి. ఏమంటారు మీరు?
మరొక విషయం అండి, ఎప్పుడైనా హాయిగా టూరిజం చెయ్యాలంటే మాత్రం పీక్ సీజన్స్‌లో రాకండి. ఒకళ్ళు వచ్చినా అయి పీక్ డేట్స్ అవ్వకూడదు. లైక్ క్రిస్మస్ హాలిడేస్ లేకపోతే నేషనల్ హాలిడేస్ అయి రాకూడదు. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ పీక్ సీజన్సే. డేట్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఆ పీక్ సీజన్స్‌లో మళ్ళీ చాలా స్ట్రాంగ్ డేట్స్ ఉంటాయి. ఇక ఫైనల్‌గా ఈ కన్యాకుమారి అన్న పేరు ఈ తల్లి వల్ల వచ్చింది. ఈ దేవత పేరే కన్యాకుమారి. పార్వతీదేవి మరో రూపం.